నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నేను వి రామచంద్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవడంపై తన అనుభవాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. కొత్త ఢిల్లీలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వివాహ ఆహ్వాన పత్రికను స్వయంగా అందజేశారు. అలాగే రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పలు అంశాలపై దేశ ప్రధాని నరేంద్ర మోదీకి వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా టీజీ భరత్ ట్వీట్ చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తాను వ్యక్తిగతంగా కలుసుకోవటం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చరిష్మా, ఆకర్షణ నిజంగా అసమానమైనదని ఆయన వివరించారు. అలాగే తన తండ్రి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు 6 శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవిని సమర్థవంతంగా నిర్వహించిన తీరును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా గుర్తు చేసుకోవటం తనకు సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు మిగతా అంశాలపై తమ మధ్య అర్థవంతమైన చర్చ జరిగిందని వివరించారు. మొత్తానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తాను కలుసుకునే అవకాశం రావటం మర్చిపోలేని అనుభూతిగా ఈరోజు మిగిల్చిందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఎక్స్ వేదికగా తెలియజేశారు. హెచ్డిఎఫ్సి బ్యాంకు వ్యాపారంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంకు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాలపై హెచ్డిఎఫ్సి బ్యాంకు ఆధ్వర్యంలో రూపొందించిన బుక్లెట్ను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో బ్యాంకు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్యాంకు అధికారులు, సిబ్బందితో పాటు నగరానికి చెందిన పలువురు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం హెచ్డిఎఫ్సి బ్యాంకు సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా రక్తదాన శిబిరాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. 2013వ సంవత్సరంలో జరిగిన రక్తదాన శిబిరాలకు సంబంధించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంకు పేరు సంపాదించిందని వివరించారు. హెచ్డిఎఫ్సి బ్యాంకు వ్యాపార లావాదేవీలను నిర్వహిస్తూనే సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. తక్కువ వడ్డీతో రుణాలను ఇస్తూ తమ కస్టమర్లను ప్రోత్సహిస్తున్న తీరును ఆయన అభినందించారు. హెచ్డిఎఫ్సి బ్యాంకు ఒక కొత్త పంతాలు దేశంలో ఒక ఉన్నత స్థానానికి చేరుకొని కొత్త విధానంలో, కొత్త ఫైనాన్స్లో వారికి వారే సాట్ అనే విధంగా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఎక్కువ డిపాజిట్ రేటు వడ్డీ ఇస్తూ వీలైనంత వరకు ఎన్పిఏలు తక్కువ ఉండే విధానంగా ముందుకు పోతున్న హెచ్డిఎఫ్సి బ్యాంకు మంచి కార్యక్రమాల్లో కూడా బ్యాంకు ద్వారా చేయటమే కాకుండా వాళ్ళ ఎంప్లాయీస్, మిగతా వాళ్ళ క్లయింట్స్ కలిసి బ్లడ్ డొనేషన్ కూడా ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. 2013లో ఇటువంటి కార్యక్రమానికి వారికి గిన్నెస్ రికార్డు కూడా అవార్డు దక్కింది. మరి ఈ సంవత్సరం కూడా ఇలాగే ఈ కార్యక్రమం చేస్తున్నారు. ప్రజలకు సేవ చేయాలి అనే దృక్పథంతో మేనేజ్మెంట్ ముందుకు పోతుంది. సంపాదనలో కొద్ది ఖర్చు పెట్టడం కూడా భాగంగా ముందుకు వెళ్తున్నారు. ఇటువంటి సర్వీస్ చేస్తున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు. జిల్లాలో రహదారులపై గుంతలు పూడ్చే పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆర్ఎండ్బి అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కర్నూలు జిల్లాలోని స్థానిక నంద్యాల చెక్పోస్టులోని నేషనల్ హైవే రోడ్ల మరమ్మత్తు పనులను నేడు రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్యాట్ హోల్ ఫ్రీ రోడ్లే లక్ష్యంగా జరుగుతున్న మరమ్మత్తు పనులను తనిఖీ చేసేందుకు వరుసగా జిల్లాల్లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇప్పటికే అన్నమయ్య, కడప, పల్నాడు జిల్లాల్లో పర్యటించిన మంత్రి తాజాగా నేడు రహదారుల మరమ్మత్తు పనుల పర్యవేక్షణలో భాగంగా కర్నూలు జిల్లాలో రోడ్ల మరమ్మత్తు పనులను మంత్రి పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్భంగా రోడ్ల మధ్యన ఉన్న
ట్రాన్స్ఫార్మర్ అంశంపై మంత్రి అధికారులను ఆరా తీశారు. రోడ్డు మధ్యలో అలా ట్రాన్స్ఫార్మర్ను వదిలేస్తే ప్రమాదకరమని, కాబట్టి దానిని అక్కడి నుంచి మార్చాల్సిందిగా అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చిడతారెడ్డి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, R&B శాఖ ఎస్ఈ మహేశ్వరరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, నేషనల్ హైవే ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ప్రతి సంవత్సరం విభిన్న ప్రతిభావంతులకు 1750 మోటార్ సైకిల్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఫ్లెక్సీకి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటీవల జరిగిన ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ప్రతి సంవత్సరం విభిన్న ప్రతిభావంతులకు 1750 మోటారు సైకిళ్లు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల విభాగం నాయకుడు ఎల్లప్ప ఆధ్వర్యంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీకి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. గత 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. గత ఎన్నికల్లో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి కృషి చేస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు వాటిని అమలు చేస్తున్నారని తెలిపారు. అలాగే విభిన్న ప్రతిభావంతులకు ప్రతి సంవత్సరం 1750 మోటారు సైకిళ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవటం హర్షణీయమన్నారు. ఇందుకు విభిన్న ప్రతిభావంతులు తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉంటారని వివరించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఏదైతే వాగ్దానం చేశాడో అన్ని వర్గాల వారికి ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా ప్రతి ఒక్కరిని కాపాడుకునే బాధ్యత నా మీద ఉంది. ప్రతి ఒక్కరు నాకు సంతృప్తిగా సంతోషంగా ఓట్లు వేసి గెలిపించారు కనుక వాళ్ళకు కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రపంచంలో ఉన్నటువంటి ఈ వికలాంగులకు ప్రపంచ దినోత్సవ సందర్భంగా వాళ్లకు ప్రతి ఒక్కరికి చాలామంది సాయం చేయాలనే ఉద్దేశంతో ఆ దినం ఇచ్చేదానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించడం జరిగింది. చాలా సంతోషం ఇది. ఎందుకంటే ఏ ఒక్కరిని మర్చకుండా వికలాంగుల పింఛన్లు అయితేనేమి, అదేవిధంగా పింఛన్లు కూడా వాళ్ళకి ఎక్కువ చేసి తృప్తిగా వాళ్ళే బతికే విధంగా తృప్తిగా ఇవ్వడం జరిగింది. ఇటువంటి నాయకత్వం ప్రజలు ఎదురు చూశారు. మంచి ప్రభుత్వం ఇస్తున్నాడు, ప్రజలు ఆదుకున్నారు. ఒక పక్క ఆర్థికంగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోయేదానికి శతవిధాల ప్రయత్నం చేస్తూ పరిశ్రమలు తెచ్చి ప్రతి ఒక్కరు ఆదుకోవాలా, ఏ ఒక్క చదువుకున్న డిగ్రీలు చదువుకున్న వ్యక్తులు ఆదుకునే విధంగా ఈరోజు భారతదేశం రాష్ట్రంగా ముందుకు వచ్చే విధంగా రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలని ఇవాళ స్పీడ్గా వెళ్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మేము శత విధాలు ఇవాళ అందరూ కూడా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం శుభ సందర్భంగా విజయవాడలో జరిగినటువంటి ప్రోగ్రాం, రాష్ట్ర స్థాయి ప్రోగ్రాంలో రాష్ట్ర ప్రతినిధిగా విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో వారి ద్వారా మంత్రి మండలి సమావేశం ఉన్న సందర్భంగా ముఖ్యమంత్రి కార్యక్రమాలకి రాలేకపోవడం వలన వారు గద్దె రామ్మోహన్ గారి ద్వారా సందేహాన్ని పంపించారు. విభిన్న ప్రతిభావంతులకు ప్రతి సంవత్సరం కూడా 1750 బైకులు ఖచ్చితంగా ఇస్తామని, వారు వ్యాపారం చేసుకోవడానికి కానీ, విద్యాపరంగా చదువుకోవడానికి కానీ, ఇతరతర రంగాల్లో అభివృద్ధి చెందడానికి ముందుకు పోవడానికి వారికి వెసులుబాటు అయ్యేటట్టుగా మేము ఈ అవకాశం కల్పిస్తామని చెప్పేసి ఆ సందర్భంగా సందేశం పంపించారు. అందులో భాగంగానే నిన్న స్వయంగా చంద్రబాబు నాయుడు సార్ గారు ఈ యొక్క ప్రకటన చేసి విభిన్న ప్రతిభావంతుల యొక్క ఆత్మస్థైర్యాన్ని, మనోభావాల్ని ఎంతో పెంచే విధంగా వారిలో ఒక సృజనాత్మకతను బయటికి తీసుకురావడానికి, 4 గోడల మధ్యన ఎవరైతే నలిగిపోతున్నారో వాళ్ళందరినీ కూడా ఈ వాహనాల ద్వారా బయటికి తీసుకువచ్చి వాళ్ళు బతికేటట్టుగా చేయడం ప్రధాన లక్ష్యం పెట్టుకున్నాడు. సంక్రాంతి నాటికి రాష్ట్రంలో గుంతలు లేని రహదారుల నిర్మాణమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు.
ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. కర్నూలు నగరంలో నంద్యాల చెక్పోస్టు నుంచి గార్గేయపురం వరకు వెళ్లే రహదారులు అనేక ప్రమాదాలకు కారణం అవుతున్నాయని, వీటి నివారణకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో రోడ్లపై ప్రయాణం చేయాలంటే ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, గతంలో తాము తెచ్చిన జాతీయ రహదారులు తప్ప కొత్తగా రోడ్లకు సంబంధించి గత ప్రభుత్వం ప్రతిపాదనలు కూడా పెట్టలేదని విమర్శించారు. ప్రస్తుతం జాతీయ రహదారులు అమరావతి రోడ్డుతో కలిపి కేంద్రం నుంచి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చామని, ఆ పనులు త్వరలో మొదలు పెడతామన్నారు. రాష్ట్రంలో ప్రజలకు సౌకర్యవంతమైన రహదారులు అందించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు తమ ప్రభుత్వం అమలు చేస్తోందని, గత ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. ప్రస్తుతం ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి మంచి మార్గమని వివరించారు. తన సొంత జిల్లా అయిన నంద్యాల జిల్లాను డ్రోన్ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు గౌరిచిడత వెంకటరెడ్డి, బొగ్గుల దస్తగిరి, జాయింట్ కలెక్టర్ నవ్య, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ఏది ఏమైనా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం రేపు సంక్రాంతి పండగ లోపల ఎక్కడ కూడా పార్ట్ హోల్స్ లేనేటువంటి రోడ్స్గా తయారు చేసేది బాధ్యత తీసుకున్నాం, ఖచ్చితంగా కూడా చేస్తాం. గత పాలకులు చేసినటువంటి పాపాల వలన గత 5 సంవత్సరాల కాలంలో ఏ రోడ్డును కూడా ఒక్క పాపాన కూడా వాళ్ళు రోడ్ పార్ట్ హోల్స్ కానీ ఎక్కడ కూడా రెన్యువల్స్ కూడా చేయకపోయారు. మామూలుగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రెన్యువల్స్ అనేటివి ఏ రోడ్డుకైనా 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దాన్ని ఆటోమేటిక్గా రెన్యువల్ చేయాలి. అలాంటివి దాదాపుగా 32,000 కిలోమీటర్లు గత ప్రభుత్వం చేయడం వలన రెన్యువల్స్ కూడా అన్నీ ఆగిపోయినాయి. ఆ రెన్యువల్స్ ఆగిపోవడం వలన ఈ యొక్క రోడ్లన్నీ కూడా గుంతలమయం అవుతూ ఉంది. నిజంగా వాళ్ళేగిన ఆ రోజు ఆ 32 కిలోమీటర్లు గత ప్రభుత్వం చేసింటే ఈరోజు రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చేది కాదు, ఈ పరిస్థితి వచ్చేది కాదు. దీనివల్ల మనకు ఈరోజు వచ్చేటువంటి ఇండస్ట్రీస్ కూడా వెనక్కిపోయినాయి. తర్వాత టూరిజం దెబ్బతినింది. ప్రయాణికులు కూడా ఒక ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద ప్రయాణం చేయాలంటేనే భయపడే పరిస్థితికి వచ్చినారు ఈరోజు. అదేవిధంగా రేపు ఈ యొక్క నేషనల్ హైవేస్ను కూడా గత ప్రభుత్వం 2014-19లో మేము ఏవైతే అప్రూవల్ తీసుకొచ్చి పైప్ లైన్లు అన్నీ తీసుకొచ్చిన తర్వాత చేసిన నేషనల్ హైవే తప్ప ఏ కొత్త హైవేను కూడా వాళ్ళు తీసుకురావడం కానీ ప్రపోజల్ కూడా చేయలేదు. గత తెలుగుదేశం ప్రభుత్వం 14 నుంచి 19 మేము పెట్టిన దానికంటే మేము అన్ని చేసిన దానికంటే కూడా వాళ్ళు కేవలం మేము చేసినటువంటి దాంట్లో 45 to 48% మాత్రమే చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఈరోజు నేషనల్ హైవేస్కు కానీ అమరావతికి కానీ దాదాపుగా 1,00,000 కోట్ల వరకు కూడా ఇప్పుడు మళ్ళీ నేషనల్ హైవే ద్వారా దానితో కలిపి అమరావతి రోడ్డుతో కలిపి 1,00,000 కోట్లకు ఇప్పటికి కూడా ప్రపోజల్స్ పోయి శాంక్షన్ రూపంలో కూడా కొన్ని వచ్చినాయి. వెస్ట్ బైపాస్ రోడ్డు కావచ్చు, అమరావతి, ఇవన్నీ కూడా త్వరలోనే వాటిని కూడా మొదలు పెడతాము. ఏదైతే తర్వాత మా యొక్క ప్రాజెక్టుల ద్వారా మేము కూడా ఇప్పుడు గుజరాత్, అస్సాం అంతా కూడా తిరగడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శప్రాయమని ఎంఆర్పిఎస్ నాయకుడు కుమార్ మాదిగ అన్నారు. ఈ మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఎంఆర్పిఎస్ నాయకుడు కుమార్ మాదిగ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులతో పాటు నగరానికి చెందిన వివిధ పాఠశాలల విద్యార్థులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శప్రాయమని తెలిపారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా పౌరులందరికీ సమాన హక్కులు కల్పించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కే దక్కుతుందన్నారు. దశాబ్దాలు గడుస్తున్నా అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఇప్పటికీ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలవటం అభినందనీయమన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ గారి యొక్క వర్ధంతిని ఎంఆర్పిఎస్ వారి యొక్క ఆధ్వర్యంలో
ఘనంగా జరుపుకుంటున్నాము. దీంట్లో ఎంఆర్పిఎస్కి సంబంధించిన రాజకీయ నాయకులతో పాటు విద్యార్థులు కూడా పాల్గొనడం జరిగింది. విద్యార్థులతో పాటు ప్రజలు కూడా పాల్గొన్నారు. దీంట్లో మహిళా మండలి కూడా పాల్గొన్నారు. మనము ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది అంటే అతను ఎంతో ముందు చూపుతో బడుగు బలహీన వర్గాల వాళ్ళకి రిజర్వేషన్ లేకపోతే చాలా ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో రిజర్వేషన్ సిస్టమ్ తేవడం జరిగింది. దానివల్ల చాలామంది ఈరోజు ఒక ఉన్నత స్థితిలో చేరుకొని వాళ్ళు సుఖాన్ని అనుభవిస్తున్నారు. అయితే వీళ్ళు సుఖాన్ని అనుభవించకుండా మిగతా తరం వారు నెక్స్ట్ వచ్చే తరానికి వీళ్ళు వారి యొక్క అంబేద్కర్ గారు ఏదైతే అంబేద్కర్ నుంచి లబ్ధి పొందారో ఆ లబ్ధి వాళ్ళు మాత్రమే కాకుండా నెక్స్ట్ జనరేషన్ కూడా పొందాలంటే వీళ్ళు కొన్ని త్యాగాలు చేసి ఆ పిల్లల యొక్క అభివృద్ధికి వాళ్ళు చేయగలిగినంత సాయం చేయాలి. అప్పట్లోనే అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించినా కూడా రాజ్యాంగ చట్టసభల్లో పార్లమెంట్లో కూడా అతను కొన్ని విధాలుగా రాజకీయంగా అవమానాలు పొందారు. తర్వాత కనీసం అతనికి ఎంపీ సీటు ఇవ్వడానికి కూడా నిరాకరించారు అప్పట్లో. అంటే ప్రజలకు బాగు చేద్దామని అప్పుడు చాలామంది సహకరించారు. ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది లోకంలో. మరి ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఆయన మరణించలేదు, కానీ మరీ జీవం పోసుకొని రేపటి భారతదేశంలో ప్రతి ఒక్క బిడ్డలో ఆయన జీవించి ఉంటారని చెప్పి గుర్తు చేసినందుకు మరి ఎంతో సమకూర్చిన నామేమని చెప్పి భావిస్తూ చనిపోయిన దినం గురించి లెక్కేసుకుంటే 68 సంవత్సరాల సుదీర్ఘమైంది. కాబట్టి ఆయన మరణానికి మరణం లేదు, ఇంకా జనమే ఉందని చెప్పి మేము కోరుతున్నాం. ఒకటి మర్చిపోకూడదు. ఈ యొక్క విద్యా వ్యవస్థ అయితేనేమి, చట్టసభలు అయితేనేమి, విద్యార్థులకు కావాల్సిన ఈ వనరులు అయితేనేమి, మన దగ్గర ఓటాకి అయితేనేమి, ప్రతి ఒక్కటి చేశాడని చెప్తున్నాం. ఆయన చేశాడు కాబట్టి చెప్తున్నాం. ఆయన చేయకపోతే చెప్పే వాళ్ళకి కాలేదు. ఆయన ఒక దళిత కుటుంబం అని అంటున్నారు, కానీ ఆయన దళిత కుటుంబం అనేది అన్నగారిన వర్గం నుండి ఒక చిన్న నిమ్న జాతి కుటుంబం వచ్చాడు. ఆ యొక్క రాజ్యాంగం రచించాడంటే ఆశమాషి కాదు. అప్పట్లో సౌకర్యాలు లేవు, చాలా వరకు ఎవరు హెల్పింగ్ నేచర్ లేదు. హెల్పింగ్ నేచర్ టైంలో ఆయన ఒక న్యాయవాదిగా లండన్లో చదువుకొని లండన్లో విద్యని కొనసాగించి కూడా ఆయన చట్టసభల్లో ఎలా వెళ్ళాలి, ఓటకిని ఎలా ఉపయోగించుకోవాలి, మనకున్న రాజ్యాంగ హక్కులు కొంత కల్పించుకొని అనే ఇప్పటికి కూడా అమలు పరిచే విధంగా చేశాడు. కాబట్టి ఆయన స్మరించుకుంటున్నాం. పేద మహిళలకు స్వయం ఉపాధి అంశాల్లో శిక్షణ ఇచ్చి వారు ఆర్థికంగా నిలదొక్కునే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఎంఎస్ఐ ఫౌండేషన్ శిక్షణా కేంద్రం విజయవంతంగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా శిక్షణా కేంద్రంలో వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలకు స్వయం ఉపాధి అంశాలలో శిక్షణ ఇచ్చి వారు ఆర్థికంగా నిలదొక్కుకోవటమే ధ్యేయంగా నగరంలోని ఎన్ఆర్పేటలో ఏర్పాటు చేసిన ఎంఎస్ఐ ఫౌండేషన్ శిక్షణా కేంద్రం విజయవంతంగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. పేదరికంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళల జీవితాల్లో వెలుగులు నింపడమే ధ్యేయంగా ఎంఎస్ఐ ఫౌండేషన్ను 20 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కేంద్రం వ్యవస్థాపకురాలుగా శ్రీమతి నఫీస్ వ్యవహరిస్తున్నారు. 20 సంవత్సరాల క్రితం కొద్దిమంది మహిళల శిక్షణతో ప్రారంభమైన ఈ కేంద్రం ఇప్పటికీ కొన్ని వందలాది మంది మహిళల జీవితాల్లో వెలుగులు నింపింది. ఈ శిక్షణా కేంద్రంలో కుట్టు శిక్షణతో పాటు అల్లికలు, పెయింటింగ్, ఎంబ్రాయిడరింగ్, కంప్యూటర్ శిక్షణ, డ్రాయింగ్ లాంటి స్వయం ఉపాధి అంశాలలో విజయవంతంగా శిక్షణ ఇస్తున్నారు. అలాగే ఎంఎస్ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలను కూడా అందజేస్తున్నారు. ఈ శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందేందుకు నగరంతో పాటు నగరానికి దూరంగా ఉన్న గ్రామాల నుంచి కూడా మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వయం ఉపాధి అంశాల్లో శిక్షణ పొందుతున్నారు. ఈ శిక్షణా కేంద్రంలో శిక్షణ నిమిత్తం షాద్ నగర్ నుంచి కూడా వస్తున్నారంటే ఈ శిక్షణా కేంద్రం యొక్క ప్రత్యేకతను ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే వందలాది మంది యువతులు తమ శిక్షణను పూర్తి చేసుకొని ఆర్థికంగా నిలదొక్కున్నారు. ఎంఎస్ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిక్షణా కేంద్రం 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శిక్షణా కేంద్రంలో వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శిక్షణా కేంద్రం వ్యవస్థాపకురాలు నఫీస్ ఆధ్వర్యంలో వార్షికోత్సవ కేక్ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రంలోని శిక్షకులతో పాటు శిక్షణ పొందుతున్న మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రం వ్యవస్థాపకురాలు నఫీస్ మాట్లాడుతూ 20 సంవత్సరాల క్రితం మహిళలకు స్వయం ఉపాధి అంశాల్లో శిక్షణ ఇవ్వటమే ధ్యేయంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు.
ఇప్పటికీ 20 సంవత్సరాలు పూర్తి కావటం పట్ల తన సంతృప్తిని వ్యక్తం చేశారు. తాను స్థానికంగా లేకపోయినప్పటికీ ఇక్కడ ఉన్న టీచర్ల సహకారంతో హైదరాబాద్ నుంచి శిక్షణా కేంద్రాన్ని పర్యవేక్షిస్తున్నానని వివరించారు. ఈ కేంద్రంలో శిక్షణ పొందిన మహిళలు సొంతంగా వృత్తులను నిర్వహిస్తూ ఆర్థికంగా నిలదొక్కున్నారని తెలిపారు. గత 20 ఇయర్స్గా నేను ఇక్కడ ఈ సెంటర్ నడుపుతున్నాను. ఐఎమ్ సో హ్యాపీ ఐ కుడ్ డూ దిస్ ఫర్ లాస్ట్ 20 ఇయర్స్. ఎంతో వందలాది మంది గర్ల్స్ పోయి నేర్చుకొని వాళ్ళ ఇంట్లో కుట్టుకొని సంపాదిస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ద హోల్ థింగ్. చాలామంది నాకు సపోర్టు, వాళ్ళంతా బాగా. నేను ఇక్కడ కర్నూలులో లేకపోయినా హైదరాబాద్లో నుండి మానిటర్ చేస్తున్నాను CCTV కెమెరాస్తో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఐ కుడ్ ఇన్స్టిల్ సో మచ్ ఎడ్యుకేషన్ టు ఆల్ ద గర్ల్స్ ఆఫ్ కర్నూల్ అండ్ నియర్ బై ప్లేసెస్. ఒక అమ్మాయి షాద్ నగర్ నుంచి వస్తుంది, స్పెషల్లీ టు ట్రావెల్ 2 hours బై బస్. ఫార్ ఆఫ్ విలేజెస్ నుంచి వస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. गुलिस्ता 20 साल से चल रहा है. The founder of MSA Foundation, Nafis Madam, is very helpful to all community women. सेंटर ही नहीं, क्लिनिक भी 10 साल से चल रहे, जो फ्री क्लिनिक है, जो फ्री मेडिसिन्स भी दे रही. बहुत से लोग इनसे सहमत हैं और జిందగీ का एक जरिया है MSA ఫౌండేషన్. అలాగే శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందిన మహిళలు మాట్లాడుతూ అతి తక్కువ ఖర్చుతో ఈ శిక్షణా కేంద్రంలో తమకు ఇష్టమైన అంశాలలో శిక్షణ పొంది స్వయం ఉపాధి పొందుతున్నామని తెలిపారు. ఇలాంటి వాతావరణంలో ఇక్కడ టీచర్లు తమకు శిక్షణ ఇస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఫౌండేషన్ అందరికీ ఎంతో చాలా లాభదాయకంగా ఉంటుంది. నేర్చుకునేటువంటి ప్రతి ఒక్కరూ మంచి చేతి వృత్తులు అన్నీ నేర్చుకుంటున్నారు. నేర్చుకునే ప్రతి ఒక్కళ్ళు అభివృద్ధి పొందుతుంటున్నారు. అందువలన ఈ యొక్క ఫౌండేషన్ ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ నేర్చుకున్న తర్వాత అది ఇతరులకు కూడా నేర్పించి జీవితంలో ఎంతో స్థిరపడుచుంటున్నారు. ఇక్కడ MSA ఫౌండేషన్లో టైలరింగ్ కోర్స్ నేర్చుకున్నాను. టైలరింగ్లో వీళ్ళు ఎంత బాగా నేర్పిస్తున్నారు, బ్లౌజెస్, డ్రెస్సెస్ అన్నీ నేర్పిస్తున్నారు. దాంతోపాటు నేను బ్యూటీషియన్ కోర్స్ కూడా నేర్చుకున్నాను. బ్యూటీషియన్లో ఐబ్రో వ్యాక్సింగ్, పెడిక్యూర్, మెనిక్యూర్ అన్నీ నేర్పిస్తున్నారు. అతి తక్కువ కాస్ట్లో నేర్పిస్తున్నారు. అందరికీ ఇది యూస్ఫుల్గా ఉంది. బీద వాళ్ళకు ప్రతి ఒక్కరికి. మేడంకి థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫౌండేషన్ నుంచి చాలామంది లైఫ్లో సెటిల్ అయ్యే ఆప్షన్ ఉంది. అందరు లేడీస్కి నేను బుట్ట కూడా నేర్చుకున్నాను. అది కూడా అన్ని లో ఆఫ్ కాస్ట్లో అందరు నేర్చుకోవచ్చు. ఇక్కడ పేద రిచ్ అలా ఏమీ లేదు, అందరు సమానం. ఈవెన్ టీచర్స్ అందరు కూడా బాగా మమ్మల్ని ప్రోత్సహించి అన్నీ నేర్పిస్తారు పేషెంట్స్తో. फाउंडेशन में आने से कपड़े सीने, टेलरिंग, पुट्टी, जरी वर्क अच्छा सीखे मैं. उनकी मेहरबानी है मैडम की, हमारे को इतना अच्छा सिखा रहे हैं आगे बढ़ने के लिए. मैडम के लिए बहुत बहुत शुक्रिया. हम एक से एक सीखे, पुट्टी, जरी वर्क, ड्रेस, हर तरह का सीखना सीखे. बहुत बहुत शुक्रिया. थैंक यू मैडम. ఇక్కడ MSI ఫౌండేషన్లో నేను మగ్గం వర్క్, కంప్యూటర్, బ్యూటిషియన్ అన్నీ నేర్చుకుంటున్నాను. నాకు రావడానికి పోవడానికి కూడా ఇక్కడ ఛార్జెస్ ఇస్తున్నారు. రోజు 40 రూపీస్ ఇస్తారు. థ్యాంక్ యూ ఫర్ MSI ఫౌండేషన్. భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ సదస్సులు ఎంతో ఉపయోగపడతాయని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అన్నారు. ఈ మేరకు కల్లూరు మండలంలోని పెదపాడు గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కల్లూరు మండలం పెద్దపాడు గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, పాణ్యం ఎమ్మెల్యే గౌరిచెడతా వెంకటరెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ బి నవ్య, ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ రామాంజనేయులు, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, ఆర్డీఓ సందీప్ కుమార్, PGR ఎస్నోడల్ ఆఫీసర్ దీప్తి, కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తదితరులు మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 472 గ్రామాలు ఉన్నాయని, అందులో 250 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. మిగిలిన గ్రామాల్లో కూడా రీసర్వే పనులు చేయాల్సి ఉందని వివరించారు. రీసర్వే జరగని అన్ని గ్రామాల్లో కూడా రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో చాలా వరకు భూ సమస్యలు ఉన్నాయని, మ్యూటేషన్, వారసత్వంగా వచ్చే కుటుంబ సభ్యుల ఆస్తి భాగాల పరిష్కారం, పాస్బుక్లు రాకపోవటం, అలాగే సరిహద్దు తగాదాలు, ఇలా చాలా రకాల సమస్యలు అర్జీల రూపంలో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమంలో వస్తూ ఉంటాయని వివరించారు. గ్రామాల్లో ఉండే ప్రజలు చాలా దూరం నుండి సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్కు రాకుండా గ్రామాలలోకే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వచ్చి గ్రామ సభలను నిర్వహించి
ప్రజల నుంచి అర్జీలను స్వీకరించినందుకు రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నామన్నారు. ఈ సదస్సులలో అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించి సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని, మిగిలిన సమస్యలకు రసీదు ఇచ్చి తర్వాత చట్టపరంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఆ విధంగా చర్యలు తీసుకొని పరిష్కారం చూపించాలని సూచించారు. డిసెంబర్ 6వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు 33 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చాలా వరకు గ్రామాల్లో అవి మ్యూటేషన్స్ కావచ్చు, వారసత్వంగా వచ్చేటువంటి బాగా పరిష్కార చేయాల్సినటువంటి సమస్యలు కావచ్చు, సర్వే సమస్యలు కావచ్చు, పాస్బుక్లు రాలేదని కావచ్చు, అలాగే సరిహద్దు తగాదాలు కావచ్చు, ఇలా చాలా రకాలుగా సమస్యలు ఆ రోజు మండే రోజు మా దగ్గరికి కలెక్టరేట్కి జిల్లా వ్యాప్తంగా అందరూ వస్తూ ఉంటారు. సో ఇలా వాళ్ళు చాలా దూరం నుంచి సమస్యలు రావడం కాకుండా విలేజ్లోకే మొత్తం యంత్రాంగం అంతా కూడా విలేజ్లోకి రావాలి. విలేజ్లోనే అక్కడ ఏదైనా సమస్యలు అప్పుడు పరిష్కారం అవుతా అప్పుడు చేయడం, లేదంటే ఒక రెసీట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకి చట్టపరంగా ఏ విధంగా అయితే చర్యలు తీసుకోవాలో ఆ విధంగా వాళ్ళకి పరిష్కార మార్గం చూపించడం అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ రోజు నుంచి జనవరి 8 దాకా జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా జరుగుతుంది. సో ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈ 33 రోజుల్లో మీ గ్రామానికి ఈరోజు వచ్చారు. సో ఈరోజు మీకు ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా, ఇప్పుడు కొంతమంది కొప్పులు అని అన్నారు, అలాగే కొంతమంది ఎండోమెంట్ ల్యాండ్స్ అన్నారు, అలాగే మీ చుట్టుపక్కల వాళ్ళతో ఇబ్బంది కావచ్చు, లేదు ఎవరైనా మీ భూమిని ఆక్యుపై చేయడం, ఇలా ఏ విధమైన ఇష్యూ ఉన్నా కూడా ఈరోజు మీరు ఇక్కడ అప్లై చేసుకుంటే ముందు ఆ సమస్య ఏంటి అని అర్థం చేసుకొని దానికి ఏం చేయాలో వాళ్ళు ఇప్పుడు అధికారులు మీకు చెప్పడం జరుగుతుంది. ఎక్కడ ఉంది అనేది మీరు ట్రాకింగ్ అంటాం. దాన్ని మీ సమస్యని ఆన్లైన్లో మీ ఆధార్ నెంబర్ కొట్టి ఆ ఆన్లైన్ సిస్టమ్ PGRSలో మీరు తర్వాత చూసుకోవచ్చు కూడా. అంటే తహసీల్దార్ ఆఫీస్కి పదే తిరగకుండా మీరు ఇక్కడ విజ్ఞప్తి ఇస్తే ఒక 45 రోజుల్లోపు మీరు ఆన్లైన్లో చెక్ చేసుకొని మీ విజ్ఞప్తి ఎక్కడ ఉంది అనేది ట్రాకింగ్ కూడా చేసుకోవచ్చు. 45 రోజుల్లో మనం సమస్యలు ఏమైతే వచ్చాయి, విజ్ఞప్తులు ఏదైతే వచ్చాయి అవన్నీ కూడా పరిష్కరించడం జరుగుతుంది. ముఖ్యంగా భూ సమస్యల్లో ఎక్కువ సరిహద్దు సమస్యలు ఉంటాయి పక్క రైతులకి. అప్పుడు కొంచెం సర్వే నిర్వహించి సరిహద్దు సమస్యలు ఉంటే అవి పరిష్కరించడం జరుగుతుంది. అలాగే ఇంకా విస్తీర్ణంలో వ్యత్యాసం ఏదైనా ఉంది అనుకుంటే వాటికి కూడా సర్వే చేయడం జరుగుతుంది. తనకు దక్కాల్సిన భూమి తనకు ఇవ్వకుండా బంధువులు అడ్డుకుంటున్నారని, తనకు న్యాయం చేయాలని దిన్నెదేవరపాడు గ్రామానికి చెందిన వృద్ధురాలు ఎల్లమ్మ కోరారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమకు న్యాయం చేయాలంటూ కర్నూలులో ఎల్లమ్మ కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. కర్నూలు కలెక్టరేట్ వద్ద బాధిత కుటుంబ సభ్యులు పొలం కబ్జాపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు మండలం రేమడూరు గ్రామానికి చెందిన ఎల్లమ్మకు 1948వ సంవత్సరంలో 2.50 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. అయితే ఈ భూమిని కొందరు కబ్జా చేయటంతో 18 సెంట్లు ఉన్నాయి అంటూ చెప్పడంతో బాధితులు కుటుంబాలను పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయంపై కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయగా ఎస్ఐ దొంగ డాక్యుమెంట్లు తెచ్చారంటూ బాధితులను భయభ్రాంతులకు గురి చేశారని బాధిత ఎల్లమ్మ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పొలం తమకు ఇప్పించాలని, కబ్జాకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు ప్రజా సంఘాలు మద్దతు ఇచ్చాయి. పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదమ్మా? పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. ఎస్ఐ సార్తో మాట్లాడినాం. ఎస్ఐ సార్తో మాట్లాడితే సిఐ సార్ తోటి నేను మాట్లాడిస్తా, దొంగ డాక్యుమెంట్స్ ఇవి అని చెప్తున్నారు సార్. మేము ఏదన్నా మేము రాసిచ్చిన ఏదో చెప్పాలా, మేము ఎట్లా చెప్తే అట్లా చెప్పాలని ఎస్ఐ సార్ మా మీద భయప్రాంతంగా గురి చేస్తున్నారు సార్. ఏదో అన్నాడు.
నా పేరు ఆర్ మహేశ్వరి. రాముడు ఈశ్వరయ్య వాళ్ళు. మీరు స్పందనకి పోయలేరు. ఇది ఫేక్ డాక్యుమెంట్. మీకుండేది 16 సెంట్లే. 2 ఎకరాల 50 సెంట్లు 1948లో జరిగినటువంటి డాక్యుమెంట్ ఫెయిల్. అది ఫేక్ డాక్యుమెంట్ తెచ్చినారు. ఆయన గొడనేలు గుర్తు కూడా ఫేకు. అక్కడ వెళ్ళిందే లేదు. మీరు ఇచ్చిన 16 సెంట్లే తీసుకుపోవాలా. మీకు 2 ఎకరాల 50 సెంట్ల భూమి అనేది లేదు. మీరంతా కేసులు చేసినారు. మీ పైన క్రిమినల్ కేసులు పెడతాము. నేను చెప్పిందే ఫైనల్. ఇక్కడ మీరు 16 సెంట్లు మాత్రమే తీసుకోవాలా. నేను చెప్పినదే ఫైనల్ అని సదరు నరేష్ ఎస్ఐ గారు సిఐ గారికి మా వాళ్ళ ముందర ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగినది. మాకున్నటువంటి 1948లో మా పెద్దలు కొన్న 2.5 ఎకరాల భూమి 20 సెంట్ల పైకి 225 సర్వే నంబర్లో 1948లోన 2 ఎకరాల 50 సెంట్లు ఉత్తర దిశ భాగంలో కొన్నటువంటి మా భూమి మాకు ఇప్పించి మా అందరికి న్యాయం జరగవలసిందిగా మీడియా ప్రతినిధులను పెద్దలను ఇక్కడ వచ్చినటువంటి అన్నదమ్ములను కోరడమైనది. పొలము 2.5 ఎకరాలు రాముడు ఈశ్వరయ్య అనే వ్యక్తి వాళ్ళిద్దరు వీళ్ళపైన దౌర్జన్యం చేసి ఆ 2.5 ఎకరాలు కాదు మీకు అని చెప్పినట్టు వాళ్ళను ఇంటిపైన దాడి చేయడము వారిపైన దాడి చేయడము జరిగింది. సరే అని చెప్పేసి వీళ్ళు పోలీస్ స్టేషన్ను సహకరించాలని వెళ్ళినారు. వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఆయన ఎస్ఐ నరేష్ అనే అతను వీళ్ళు ఆల్రెడీ స్పందన పోయినారు. అది తీసుకొని వస్తే కూడా ఇది ఫేక్, మీరు డాక్యుమెంట్ ఫేక్, స్పందన కూడా వెళ్ళలేదు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి, మేము ఏం చెప్తే అది అంటే అవతల వాళ్ళతో ఏమన్నా జరిగిందేమో మాకైతే తెలియదు. కాబట్టి పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే బాస్కెట్బాల్ పోటీల్లో జిల్లా జట్టు విజయంతో తిరిగి రావాలని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు కోరారు. ఈ మేరకు స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో జరిగిన కార్యక్రమంలో క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జరగనున్న అంతర్జిల్లా బాస్కెట్బాల్ పోటీల్లో పాల్గొనేందుకు వెళుతున్న జిల్లా క్రీడాకారులకు బోరెంటి భాస్కర్ రెడ్డి, రాజా సుధీర్ ఆధ్వర్యంలో క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. స్పోర్ట్స్ అథారిటీ మైదానంలోని బాస్కెట్బాల్ కోర్టులో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు, ఎస్ఐ హుస్సేన్, దస్తగిరి రెడ్డి, కలందర్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లాలో జరగనున్న బాస్కెట్బాల్ పోటీల్లో జిల్లా జట్టు క్రీడాకారులు విజయంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. జిల్లాలో బాస్కెట్బాల్ క్రీడల అభివృద్ధికి స్వర్గీయ భూషణ్ రావు చేసిన కృషి అభినందనీయమన్నారు. ఆయన ప్రోత్సహించిన ఈ క్రీడను ఆయన శిష్యులు ముందుకు తీసుకువెళ్లటం జరుగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో స్పోర్ట్స్ కోటాను 2% నుంచి 3% పెంచడం అభినందనీయమన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. మన స్పోర్ట్స్ కోటాను 2% నుంచి 3% చేసింది అంటే మీకు మంచి అవకాశం వచ్చింది. మునుముందు కాలంలో కూడా స్పోర్ట్స్ కోటా ఉండడం వలన స్పోర్ట్స్ ఉంటే ఆల్రౌండ్మెంట్ డెవలప్మెంట్ అవుతారు. మనిషి ఏ విధంగానైనా కానీ బతకడానికి కూడా అన్ని రకాలుగా ఉంటుంది. చదువు జ్ఞానాన్ని పెంచుతుంది, క్రీడ అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేస్తుంది. కాబట్టి మీరు చదువుతో పాటు క్రీడలు ఈ రెండింటినీ సమపాల్లో చూసుకోగలిగితే మీ యొక్క ఉజ్వల భవిష్యత్తు బాగుంటుంది. అదేవిధంగా మీ యొక్క క్రీడ, మీ యొక్క విద్యా సంస్థలకు, మీ యొక్క తల్లిదండ్రులకు, మన కర్నూలు జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు క్రీడల కోసం వెళ్తున్నారు కాబట్టి మీలో ఒక విషయం ఉండాలి. నేను గెలవాలని ఎప్పుడు పోకూడదంట, నేను ఓడిపోకూడదు అని మాత్రమే పోవాలంట. కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ ఆయన గురువు గారు ఉన్నారు కదా, ఏం పేరునా? భూషణ్ రావు సారా. నెక్స్ట్ ఈయన తయారైనాడు. అట్లా మీరు కూడా నెక్స్ట్ మనం ఇక్కడ డెవలప్ అయ్యి ఈ ఆట నేర్చుకొని జాబ్ని దీంట్లోనే ఆయన ఆటను మర్చిపోలే, ఇంకా 10 మందికి నేర్పిస్తూ ఉన్నాడు. స్పోర్ట్స్ అనేది కోహ్లీ బ్యాట్ పెట్టుకున్నాడు, ఏమైంది చెప్పేది, స్కిల్ ఉంది, టాలెంట్ ఉంది. అట్లా ఒకసారి గేమ్ పట్టుకునేసరికి టాలెంట్గా ఫుల్ ఫ్లెడ్జ్గా ఆడండి. ఓకేనా? ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.